ఎమ్మెల్యే గెలిచిన నాయకుడు ఊపు మీదున్నారు. ఓడిన అభ్యర్థి ఏమో సైలెంట్ గా ఉన్నారు. ఇంకా గొడవే ఉంది, అక్కడంతా ఏకపక్షమే అనుకున్నారంతా. కానీ ఒక విగ్రహం చుట్టూ ముసురుకున్న వివాదం ఇప్పుడు రాజకీయానికి కొత్త రంగును పులుముతోంది. అందులో అధికార పార్టీ పైచేయి సాధిస్తుందా, ప్రతిపక్ష పార్టీ నెగ్గుతుందా? ఇప్పుడు ఇదే సస్పెన్స్. ఇంతకీ ఏంటా గొడవ, ఎక్కడ జరుగుతోందో రగడ చూద్దాం. బాపట్లలో విగ్రహాల రాజకీయం. ఎత్తుకు పై ఎత్తులు వేస్తోన్న పాలక ప్రతిపక్షాలు. ఈ రచ్చ వెనుక రఘుపతి ఉన్నారా? కోర్టులో అయినా పంచాయతీ తేలుతుందా? సాధారణ ఎన్నికల తర్వాత స్తబ్దుగా మారిన బాపట్ల రాజకీయం తాజాగా మళ్లీ రాజుకుంది. విగ్రహాల చుట్టూ రేగుతోన్న వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. రాజకీయంగా నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకే విగ్రహాన్ని తెరపైకి తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ ఓవైపు, ప్రతిపక్షం మరోవైపు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ లోకల్ పాలిటిక్స్ ని ఇంట్రెస్టింగ్ గా మారుస్తున్నాయి. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోన రఘుపతి నియోజకవర్గంలో గట్టిపట్టే ఉన్న కూటమి గాలిలో ఓడిపోయారు. ఆయన తండ్రి కోన ప్రభాకర్ రావు కాంగ్రెస్ హయాంలో ఇక్కడి రాజకీయాల్ని కంటి చూపుతో శాసించారు. అలాంటి చోట రకరకాల కారణాలతో రఘుపతికి ఓటమి తప్పలేదు. గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన కోన రఘుపతికి ఎన్నికల ముందు నుంచే రెడ్డి సామాజిక వర్గం రివర్స్ అయింది. మూడోసారి కూడా రఘుపతికే టికెట్ ఇవ్వడంతో ఆ వర్గమంతా అసంతృప్తితో దూరం జరిగింది. రఘుపతి మాత్రం ఇవేం పట్టించుకోకుండా బరిలోకి దిగి ఓటమిని మూటగట్టుకున్నారు. ఆ తర్వాత రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. దీంతో నియోజకవర్గ రాజకీయం కూడా కామ్ గా మారిపోయింది. సడన్ గా కొన్నాళ్ల క్రితం బాపట్ల ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్ లో రాత్రికి రాత్రే కోన ప్రభాకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కొంతమంది వైసీపీ నేతలు ప్రయత్నించడం స్తబ్దుగా ఉన్న బాపట్ల రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో రచ్చ మొదలైంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి నుంచి అందరినీ చెదరగొట్టారు. బాపట్ల ప్రధాన రోడ్డు విస్తరణలో భాగంగా అప్పటి వరకు ఉన్న విగ్రహాలన్నింటినీ వైసీపీ సర్కార్ హయాంలోనే మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. రోడ్డు విస్తరణ పూర్తయిన తర్వాత విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేస్తామని అప్పట్లో అధికారులు హామీ ఇవ్వడంతో ఎలాంటి రచ్చ జరగలేదు. అలా పక్కన పెట్టిన విగ్రహాల్లో ఎన్టీఆర్, గుర్రం జాషువా విగ్రహాలు కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు గడుస్తున్నా ఈ విగ్రహాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వైసీపీ కార్యకర్తలు గతంలో ఎక్కడైతే కోన విగ్రహం ఉండేదో అక్కడే మళ్లీ పునఃప్రతిష్ఠ చేసేందుకు ప్రయత్నించడం రచ్చకు కారణమైంది. దీని వెనుక వైసీపీ ఇన్ఛార్జ్ కోన రఘుపతి హస్తముందన్న ప్రచారం జరుగుతోంది. తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ఆయన ఇలా విగ్రహం వివాదాన్ని తెరపైకి తెచ్చారంటూ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం గతంలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నామని, విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాల్సిందే అని పట్టుబడుతున్నారు. బాపట్ల నుంచి 3 సార్లు పోటీ చేసిన రఘుపతి 2 సార్లు వరుసగా గెలిచి 3వ ఓడిపోయారు. ఆయన తండ్రి కోన ప్రభాకర్ సైతం 3 సార్లు బాపట్ల నుంచే గెలిచారు. అందుకే సుదీర్ఘ అనుభవం ఉన్న రఘుపతి తండ్రి విగ్రహం ఏర్పాటులో తన మార్కు రాజకీయం చూపించారంటున్నారు విశ్లేషకులు. దీనిపై టీడీపీ స్పందించడంతో వివాదం రాజుకుంది. మరి పక్కన పెట్టిన విగ్రహాల పునఃప్రతిష్ఠ విషయంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. తిరిగి వాటిని ప్రతిష్ఠిస్తుందా లేదా అన్నది తెలియాల్సింది. జాతీయ రహదారులపై విగ్రహాలు ఏర్పాటు చేయొద్దంటూ కొంతమంది కోర్టును ఆశ్రయించడం ఈ వివాదంలో కొత్త ట్విస్ట్. మరి పంచాయతీ ఎప్పటికి తెగుతుందో, అప్పటిదాకా బాపట్ల రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.